సుమారు 100 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న విశాఖ ఆంధ్ర యూనివర్సిటీని వీసీ ప్రసాద్ రెడ్డి రిజిస్ట్రార్ స్టీఫెన్ సర్వనాశనం చేశారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. ఏయును వీరిద్దరూ కలిసి భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. వారి ఆగడాలకు విశ్వ కళామతల్లి కన్నీరు పెడుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరడం వెంటనే వారిపై చర్యలు తప్పవన్నారు మూర్తి యాదవ్. ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో ఏ ఉపకులపతి కూడా ఇప్పుడున్నటువంటి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి నియామకాలు కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చిన విధానం కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఒక వీసీగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఒక ఎస్టేట్ ఆఫీసర్గా ఆయన ప్రవర్తించిన తీరు కానీ పూర్తిగా విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వైనాన్ని కానీ ఇవన్నీ చూస్తే విశ్వకళామ తల్లి కన్నీరు పెట్టుకుంటా ఉంది. ప్రసాద్ రెడ్డి ఒక చీడ పురుగుగా తయారైనటువంటి విషయాన్ని గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా ఏదైతే వీసీ ప్రసాద్ రెడ్డి ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో మనందరం కూడా చూసాం. సాక్షాత్తు ప్రైవేట్ కాలేజీల్లో లెక్చరర్ని ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్ పేరుతో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండా అడ్డగోలుగా ప్రసాద్ రెడ్డి తన అన్యాయాల్ని నియమించేసుకున్నారు. సాక్షాత్తు జేమ్స్ స్టీఫెన్ అనేటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని రిజిస్ట్రార్గా అడ్డగోలుగా నియమించారని చెప్పి గతంలో పదే సాక్షాత్తు ఛాన్సలర్ అయినటువంటి యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ నజీర్ గారు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ స్టీఫెన్ నియమించిన దగ్గర నుంచి కూడా అనేకమైన నియామకాలు ఏవైతే విశ్వవిద్యాలయంలో జరిగినాయో ప్రైవేట్ కాలేజీలు లెక్చరర్లని వీళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకొచ్చి నియమించుకున్నారు. వెల్ఫేర్ కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వీళ్ళకి కావాల్సిన చోట నియమించేసుకున్నారు. అంతేకాదు ప్రాజెక్టులు ఫెలోషిప్లు అంబేద్కర్ చైర్కి వీళ్ళు అడ్డగోలుగా టెక్నికల్ అసిస్టెంట్లు కూడా 20 మందికి పైగా నియమించారు. వీసీ ప్రసాద్ రెడ్డి విశ్వవిద్యాలయంలో 19 డిపార్ట్మెంట్లని ఎత్తివేసేశారు. ఆ 19 డిపార్ట్మెంట్లని ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రసాద్ రెడ్డి వీసీగా నియమింపబడినప్పటి నుంచి కూడా సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని నియామకం దొడ్డిదారులు నియమించారు. రూసా ఫండ్స్ నుంచి ఈ యొక్క ఖాన్కి సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్కి నెలకి ₹1,00,000 జీతం ఇచ్చేలాగా ఎలా నియమించారు? రూసా నిధుల్లో సెక్యూరిటీ ఆఫీసర్లు నియమించుకొని సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ కింద ఇంకొక 5,25,000 నెలకు జీతం కింద 4 ఏళ్లుగా మీరు నిధులు దుర్వినియోగం చేస్తూ రూసా నిధుల పేరుతో మీరు ఏ విధంగా ఖాన్కి జీతాలు ఇచ్చారు? రూసా ఇచ్చే నిధుల్లో ₹100 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి